హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లంబార్ పంక్చర్ని ప్రొసీజర్ చూద్దాము. లంబార్ పంక్చర్ అంటే మనం మన వర్టిబ్రల్ కాలమ్ దగ్గర నుంచి మనం సిఎస్ఎఫ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో దాన్ని మనం సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాము. సో దాన్ని మనం పంపిస్తాము. యాక్చువల్లీ సిఎస్ఎఫ్ చేయడానికి మెయిన్ కాజెస్ ఏంటి అంటే, సో మన దగ్గర ఈ బేబీ వచ్చేసి అడ్మిట్ అయినప్పుడు రెస్పిరేటరీ డిస్ట్రెస్తో అడ్మిట్ అయింది బేబీ అయితే. సో కంజనైటల్ న్యూమోనియా లాగా అనిపించింది. సో బేబీని అయితే మనం సిప్యాప్ మీద పెట్టాము, ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చాము. సో ఫ్లూయిడ్స్ అన్నీ పెట్టి బేబీని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ డే వచ్చేసి బేబీ వామిటింగ్స్, ఫీడ్ ఇంటాలరెన్స్, ఇంకా ఫిట్స్ రావడం, ఇవన్నీ సస్పెక్షన్ ఆఫ్ మనకి మెనింజైటిస్. అందుకని లంబార్ పంక్చర్కి మనం అడ్వైజ్ చేసాము. సో మెయిన్ లంబార్ పంక్చర్ అంటే ఏం లేదు, జస్ట్ మన బేబీ వర్టిబ్రల్ కాలమ్ నుంచి మనం ఇన్సర్ట్ చేస్తాము. సో ఆ పొజిషన్లో అక్కడి నుంచి మనకి సిఎస్ఎఫ్ అనేది మనకు వస్తుంది. సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అండి. లంబార్ పంక్చర్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి పేరెంట్స్కి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని ఇండికేషన్స్, దాని కాంప్లికేషన్స్, దాని యూజెస్ కంపల్సరీగా చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు మనం కన్సెంట్ తీసుకున్న తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. సో ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏమేమి చేయాలి ఏంటనేది, అంటే మనం సెప్సిస్ రాకుండా ఏ విధంగా మనం మినిమైజ్ చేస్తాము అనేది మనం చూసుకోవాలి. సో దానికి సపరేట్గా గౌన్స్, గ్లౌజెస్, హెడ్ క్యాప్ అవన్నీ వేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎందుకంటే మనం డైరెక్ట్గా మనం యాక్సెస్ తీసుకుంటాం కాబట్టి సెంట్రల్ లైన్కి. సో అందుకని మనం కంప్లీట్గా అసెప్టిక్ ప్రికాషన్స్తో చేయాలి. సో దానికి సపరేట్గా మనకి ఎల్పి కిట్ అని ఒకటి వస్తుందన్నమాట. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని అడ్వాన్స్డ్ హాస్పిటల్స్లో అయితే అన్ని సెట్ అంతా దాంట్లోనే ఉంటుంది. కొన్ని నార్మల్ హాస్పిటల్స్లో అయితే కొన్ని మనం ఎక్స్ట్రా తీసుకోవాలి బయట. సో ఇప్పటికైతే మనం దీంట్లో మన చిన్న కిట్లో దాంట్లో మనకి డ్రేపింగ్స్ అవన్నీ ఉంటాయి, గాజ్ పీసెస్, కిడ్నీ ట్రేస్ అవన్నీ. సో ఫస్ట్ ఏంటంటే బెటాడిన్తో మనం ఫస్ట్ ఎక్కడైతే మనం లంబార్ పంక్చర్ చేయాలో ఆ పొజిషన్లో ఫస్ట్ బెటాడిన్తో ఇన్సైడ్ టు అవుట్ సైడ్ మనం దాన్ని చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. సో దాని తర్వాత మళ్ళీ స్పిరిట్తో క్లీన్ చేసుకోవాలి 3 times, ఇన్సైడ్ అవుట్. మళ్ళీ బెటాడిన్తో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి 3 times ఆల్టర్నేట్గా. బెటాడిన్, స్పిరిట్, బెటాడిన్తో క్లీన్ చేసుకున్నాక అప్పుడు మనకి డ్రేపింగ్ అనేది వేయాలి. డ్రేప్స్ వేసినాక అప్పుడు మనం బేబీకి మనం ఎక్కడ ఇప్పుడు స్పైనల్ ఎండ్ అనేది, స్పైనల్ కార్డ్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది న్యూ బార్న్స్కి L2కి L3కి ఎండ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఉన్నప్పుడు మనం దాని కిందకనే వెళ్ళాలి. L3, L4 కానీ L2, L3కి కానీ ఆ పొజిషన్లో ఇంటర్వర్టిబుల్ డిస్క్ల ద్వారా మనం నీడిల్ 1 inch నీడిల్ కానీ హాఫ్ ఇంచ్ సరిపోదు, 1 inch నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఎక్కడ మనం లంబార్ పంక్చర్ చేయాలి, స్పైనల్ ట్యాప్ చేయాలని ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా మనకి ఇక్కడ బేబీని మనం చూపిస్తున్నాం కదా, దాంట్లో అది ఆ పొజిషన్ వచ్చేసి ఇమాజినరీ లైన్ అంటారు. అంటే ఈ యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ క్రస్ట్ అని ఉంటుందన్నమాట. మన హిప్ బోన్స్ ఉంటాయి కదా, సో అవి క్రస్ట్ లాగా రౌండ్ షేప్స్లో ఉంటాయి ఈ పక్క ఆ పక్క. సో దాని ఎండ్ దగ్గర అంటే మనకి మార్కింగ్ మనకి ఫీల్ అవుతూ ఉంటాం. సో అక్కడ ఆ పొజిషన్ నుంచి డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్ ఒక గీసుకుంటే దానికి ఎగ్జాక్ట్గా L3, L4 అని ఉంటుంది. సో దానిపైనైనా పర్లేదు, ఆ పొజిషన్లో అయినా పర్లేదు. సో ఆ ఇలియాక్ క్రెస్ట్ దగ్గర నుంచి ఇమాజినరీ కరెక్ట్గా ఆ స్ట్రైట్ లైన్లో మనకి L3, L4 అనేది మనకి ఇంటర్వర్టిబుల్ డిస్క్ అనేది ఉంటుంది. సో మనం చూసుకునేటప్పుడు కరెక్ట్గా మనం ఎక్కడైతే మనం క్లీన్ చేసామో బెటాడిన్తో అక్కడ మాత్రమే టచ్ చేయాలి. వేరే దగ్గర మనం టచ్ చేయకూడదు. అందుకనే మనం ఫస్ట్ ఆ పొజిషన్లో క్లీన్ చేసాం. సో ఇప్పుడు మనకి ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్గా మనం L3, L4 కంటే కొద్దిగా పైకి వచ్చి మనం 1 inch నీడిల్తో మనం డైరెక్ట్గా టువర్డ్స్ పుష్ చేసేటప్పుడు టువర్డ్స్ అంబిలికస్కి వెళ్ళాలి. అంటే ఇట్లా బెండ్ చేయకూడదు, ఇట్లా అట్లా ప్రిక్ చేయకూడదు. ఒకే ప్రిక్తో మనం ఎంటర్ కావడంతోనే కొంత వెళ్ళడంతోనే మనకి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తుంది. సో అలా రావడంతోనే మనకి ఆటోమేటిక్గా మనకి క్లియర్ ఫ్లూయిడ్ అనేది మనకి బయటకు వస్తుంది అన్నమాట ఆ నీడిల్లో నుంచి. సో ఫస్ట్
కొన్నిసార్లు ఏమవుతుందంటే కొద్దిగా ట్రామా అవుతుంది, లైట్గా బ్లడ్ అనేది వస్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ దాన్ని రౌండ్గా అలా తిప్పితే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే రావట్లేదు అని చెప్పేసి రిపీటెడ్ ప్రిక్స్ చేస్తారు. అలా ప్రిక్స్ చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఇంజరీ అవుతుంది, అక్కడ నర్వ్ డ్యామేజెస్ అన్నీ అవుతాయి. సో అక్కడ మళ్ళీ హెమటోమా ఫామ్ కావడము, బేబీకి ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. సో ఇలా చేసేటప్పుడు ఫస్ట్ బేబీని ఫ్లెక్స్ చేసుకోవాలి. హెడ్, లెగ్స్ మొత్తం ఫ్లెక్స్ చేస్తేనే మనకి ఆ ఇంటర్వర్టబ్రల్ డిస్క్స్ అనేది మనకి విజువలైజ్ అవుతాయి, ప్లస్ మనం ఈజీగా మనం ఎంటర్ అవ్వచ్చు. సో ఇది మాత్రం చూసుకోవాలి. ఇంకోటి ఫ్లెక్స్ చేసేటప్పుడు ఆక్సిజన్ సప్లై ఉన్నప్పుడు ఆక్సిజన్ సప్లై చూసుకోవాలి, సాచురేషన్ ఎలా ఉంది అనేది. లేకపోతే ఫ్లెక్స్ అయినప్పుడు ఏంటంటే మనకి బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది, అలాంటప్పుడు బేబీ హైపోక్సిక్ వెళ్ళిపోతుంది. సో మెయిన్ అడిక్వేట్ వెంటిలేషన్ చూసుకోవాలి. ఇంకోటి బేబీని మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, కరెక్ట్గా మనం ఎంటర్ అయ్యాము. సో క్లియర్ ఫ్లూయిడ్ అనేది మనకు కలెక్ట్ అవుతూ ఉంది. సో మనకి ఏంటంటే 1 ml తీసుకుంటాం. 1 ml అంటే 20 డ్రాప్స్ వస్తుంది అనమాట. సో 3 స్టెరైల్ కంటైనర్స్ తీసుకుంటాం. ఒకటి బ్లడ్ కల్చర్ పంపించుకుంటాం ఫస్ట్ కంటైనర్లో, నెక్స్ట్ సెల్ కౌంట్, నెక్స్ట్ బయోకెమిస్ట్రీ, అలా డిఫరెంట్ పంపించి మనం అనాలిసిస్ చేస్తాం. సో ఇది ప్రొసీజరు. సో ఇది ప్రొసీజర్ అయిన తర్వాత మనం ఇంకోటి ఆ క్యాప్స్ కూడా మనమే హ్యాండిల్ చేయాలి, వేరే వాళ్ళు పట్టుకోకూడదు, ఎందుకంటే స్టెరైల్ అవుతుంది కాబట్టి. సో వేరే వాళ్ళకి పక్కన సిస్టర్స్ కానీ వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే మన అన్స్టెరైల్ అవుతుంది, మళ్ళీ మనకి మారిపోతుంది. ఒకవేళ ఆర్గానిజం ఉంది అంటే ఒకవేళ లేకపోయినా కానీ ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చేసే కండిషన్స్ కంప్లీట్గా మనం అసెప్టిక్ ప్రికాషన్స్తో చేయాలి. సో ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా బేబీకి మనం కాటన్తో అలా పెట్టి దాని మీద ప్రెస్ చేయాలి, ఎందుకంటే మనం దాన్ని పంక్చర్ చేసాము కాబట్టి. సో అక్కడి నుంచి లీకేజ్ రావడం కానీ లేకపోతే పెయిన్ రావడం కానీ అలా బేబీకి ఇరిటబుల్గా ఉంటుంది. సో కంప్లీట్గా అలా పెట్టిన తర్వాత దాన్ని కాటన్తో ఎక్స్ టైప్ ప్లాస్టర్స్ వేసి అలా పెట్టాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తుంటాను, న్యూనాటల్ కేసెస్. సో మీరు కానీ కంపల్సరీగా మీకు ఉపయోగపడుతుంది నా ఛానల్ అంటే కంప్లీట్గా మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.